నీ వరకు నువ్వు చేసింది కరెక్టేనమ్మా. కాని మనుషులు దేవుడి తర్వాత డాక్టర్ని నమ్ముతారు. శివని నమ్మే వాళ్ళు హాస్పిటల్కొచ్చారు. అది కాదమ్మా, పొద్దున్న అంతమంది ఇంటి మీదకొచ్చి పోట్లాడారు. దాని బదులు రాత్రి ఇంటికొచ్చి శివగారికి చెప్పడమో లేదా ఆ అమ్మాయిని వేరే హాస్పిటల్కి తీసుకువెళ్తే సరిపోయేది కదా. డాక్టర్ అయినంత మాత్రాన మాకు ప్రైవసీ అనేది ఉండదా? ఒక్కసారి ఆలోచించు స్నేహ. ఒకప్పుడు శివ సర్జరీ చేసి అనుకోకుండా ఇంటికొచ్చాడు, గుర్తుందా? అప్పుడు తన వల్లే మీ నాన్న చనిపోయాడని కేసు పెట్టావు. తన ఉద్యోగం పోయేలా చేశావు. నిజానికి ఆ రోజు శివ తప్పేమీ లేదు, అయినా శిక్ష అనుభవించాడు. తర్వాత నువ్వు నిజం తెలుసుకున్నావు. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. చదువుకున్న అమ్మాయివి, నువ్వే శివని అపార్థం చేసుకున్నావు. ఇప్పుడు వాళ్ళ అపార్థం చేసుకోవడంలో తప్పే ఉంది. కొన్ని వృత్తుల వాళ్లకి టైం ఉండదు. డాక్టర్లు, పోలీసుల వంటి వాళ్ళు టైం కంటే మనుషుల్ని కాపాడ్డానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి వాళ్లని పెళ్లి చేసుకున్న ఆడవాళ్లు కూడా వాళ్లకి సహకరించాలి. వ్యక్తిగత జీవితం కంటే వాళ్ల వృత్తికే ఎక్కువ విలువనివ్వాలి. ఈ మాటలు నేను శివ ముందే చెప్పొచ్చు, కానీ ఇంటి పెద్దగా నేను మీ ఇద్దరికీ సర్ది చెప్పాలి. అందుకే తన ముందు అలా మాట్లాడాను. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. శివకి క్షమాపణ చెప్పు, తను అర్థం చేసుకుంటాడు. ఇంకెప్పుడూ ఇటువంటి పని చేయకు. అవును, అమ్మ చెప్పింది నిజం. కారణం ఏదైనా నా వల్ల ఒక ప్రాణం పోయింది. శివగారి మీద మచ్చ పడింది. శివగారికి క్షమాపణ చెప్పాలి. ఆవిడగారికి చెప్పు, తను ఎట్టి పరిస్థితుల్లోనూ నా రూంలోకి రావడానికి వీల్లేదు, నా కంట పడ్డానికి వీల్లేదు. మోసం చేసే క్యారెక్టర్ యమజాది కాదు, కావేరిది. కావేరి పొన్ను, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు కాకమ్మా. అర్జున్ బాబుకి నాకు దూరం ఎలా పెరిగిపోయిందో తలుచుకుంటే బాధగా ఉంది. పొన్ను, ఇంకెంత, కొన్ని రోజుల్లో ప్రూఫ్ మన చేతికొస్తుంది. అప్పుడు అర్జున్ బాబే నిన్ను అర్థం చేసుకుంటాడు. కాకి, కావేరి, ఆ యమజి అంత దుర్మార్గురాలో తెలిసిపోయింది. నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని, నువ్వు వాటిని బయట పెడతావని భయపడి నిన్ను చంపాలని చూస్తుంది. నేనది జరగనివ్వను. రా, మనం అర్జున్ దగ్గరకు వెళ్లి నిజం చెప్పేద్దాం. రా. అత్తయ్య ఆగండి. మన దగ్గర ప్రూఫ్స్ లేకుండా ఎలా చెప్తాం? ఇప్పుడు ప్రూఫ్లు గొడవ ఎందుకు? అర్జున్కి నేను చెప్తాను. మీరు చెప్పినా నమ్మరత్తయ్య. ఆ వీడియో చూపిస్తేనే నమ్ముతారు. అయ్యో, అది వచ్చేలోగా వాళ్ళు నిన్నేమైనా చేస్తారు కావేరి. మైసమ్మ ఉంది కదత్తయ్య. అయ్యో కావేరి,
ఇప్పుడు మైసమ్మ కూడా వాళ్ళ మనిషే. తను కూడా వాళ్ళతో కలిసిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం. పద.